దావీదు ఏం చేశారు, కష్టాలలో బాధలలో దావీదు ఏం చేశారు మనం ఇప్పుడు చూద్దామండి. దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఆయన యొక్క ప్రయాణం ఈ విధంగా మొదలవుతుందండి. ఎలా అంటే మొదటి సమయాలు గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చూచినట్లయితే ఆ యొక్క దావీదు 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చూచినట్లయితే మొదటి సమయాలు 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చూచినట్లయితే ఆ నోబు యొక్క ప్రాంతంలోకి వెళ్ళి యాజకుడైన అహిమెలెకు ఆయన దగ్గరికి వెళ్ళి దావీదుకి ఆకలేసి ఆహారం కోసం నీ దగ్గర ఏమైనా ఉన్నదా అని ప్రతిష్ఠింపబడిన సన్నిధి రొట్టెలను తీసుకుని దావీదు తింటాడండి. దావీదు తీసుకున్న తర్వాత అక్కడకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటాను అనుకునేటప్పటికీ సౌలు సేవకుడైన ఆ యొక్క దోయోగు అనే వ్యక్తి అక్కడ దేవుని సన్నిధిలో ఉండడం చూస్తాడు. ప్రాణ భయంతో వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ దావీదు ఒక కీర్తన రాశాడండి. ఆ కీర్తన ఏంటో తెలుసా? కీర్తన 27వ కీర్తన. ఆ నోబు అనే ప్రాంతంలో అహిమెలెకు అనే ప్రాణ భయంతో ఆ ప్రాంతానికి ఆ యాజకుడి దగ్గరికి దావీదు వచ్చినప్పుడు అక్కడ ఉండొచ్చులే మనశ్శాంతిగా అనుకుంటున్నప్పుడు సౌలు యొక్క సేవకుడు అక్కడ ఉండడం గమనించి వేరే ప్రాణ భయంతో సౌలుకు భయపడి వెళ్ళిపోతూ దావీదు ఒక కీర్తన రాశాడంటే ఏంటి ఆ కీర్తన అంటే 27వ కీర్తన. 27వ కీర్తనలో 3 వచనాలు మనం చూద్దామండి. 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. 5వ వచనం అండి, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కించును. 11వ వచనం చూద్దామండి. 27:11, యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. ఈ విధంగా ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడు అయ్యో నాకు ఇక్కడ స్థలం లేదు, ఏదో ఆశపడి వచ్చాను కానీ స్థలం లేదని వేరే ప్రాంతం వెళ్తున్నప్పుడు దావీదు ఈ కీర్తన రాశారు. ఆ యొక్క నోబు నుంచి గాతు అనే దేశానికి వెళ్ళారండి. ఆ గాతు అనే దేశం ఏ దేశం అంటే అనే ప్రాంతం ఏ ప్రాంతము అంటే ఫిలిస్తీన్లలో ముఖ్యమైన పట్టణాలు ఆ గాతు అనే ప్రాంతం ఒకటండి. అక్కడ గాతు రాజైన ఆకీష్ దగ్గరకు వెళ్ళారు. ఆకీష్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీన్లు దావీదును గుర్తుపట్టారు. ఎవరు? ఆకీష్ యొక్క సేవకులు దావీదును గుర్తుపట్టేసిన తర్వాత ఆయన అప్పుడు దావీదు వెర్రివాడిలాగా పిచ్చివాడిలాగా అక్కడ ఆకీష్ ఎదుట ఆ యొక్క ప్రవర్తించి అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తారండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు గుర్తుపట్టారని తల దాచుకోవడం కోసం దావీదు అక్కడికి వెళ్ళారు. అక్కడ సేవకులు గుర్తుపట్టేశారు. ఆ యొక్క ఆకీష్ రాజు యొక్క సేవకులు, ఆ రాజ్య ప్రజలందరూ దావీదును గుర్తుపట్టడం వల్ల ఆ యొక్క పిచ్చివాడిలాగా వెర్రివాడిలాగా ఆ యొక్క దావీదు ప్రవర్తించినప్పుడు ఇంకొక కీర్తనను దావీదు రాశాడండి. కీర్తనలు 34వ కీర్తన. ఒక్కసారి వచనాలు చూద్దామండి. 3 వచనాలు. 4వ వచనం, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించును. ఆయనకు భయం కలిగింది. అయ్యో నన్ను అందరూ గుర్తుపట్టేశారే అని వెర్రివాడిలాగా పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు. తర్వాత 10వ అధ్యాయంలో, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలుయు కొదవలేదు. చివరి వచనం చూద్దామండి. 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. చూసారా అండి? నోబు నుంచి గాతుకు వచ్చారు. అక్కడ వాళ్ళందరూ గుర్తుపట్టేశారు. మరలా ప్రాంతం చేంజ్ అయిపోతుందండి. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఈ గాతు నుంచి ఒక గుహలోకి, ఆ గుహ పేరు అదుల్లాము అనే గుహ దగ్గరికి దావీదు వచ్చేస్తున్నారు. ఆ గుహ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? ఆయన యొక్క సహోదరులు వచ్చారు. వారి యొక్క తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చారు. మొదటి సమయాలు 22:1-2 ఉంటుందండి. ఆ గుహ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన దగ్గర 600
మంది ఆ యొక్క కుటుంబ సభ్యులే కానీ, ఆయనతో ఉండడానికి కానీ 600 మంది ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దావీదు రాసిన 142 కీర్తనలండి. ఆ గుహలో ఉన్నప్పుడు, ఆ గుహలో ఆయన జీవితం కొనసాగిస్తున్నప్పుడు దావీదు రాసిన కీర్తనలు 57, 142 కీర్తనలు దావీదు రచించారు. ఆ కీర్తనలో ఈ విధంగా ఉంటుందండి: నీ శరణజొచ్చి ఉన్నాను, ఆపద తొలగిపో వరకు నీవు నాకు ఆశ్రయంగా ఉండమని దేవుణ్ణి వేడుకొనుచున్నాను అని చెప్పారు. తరువాత ఆ యొక్క గుహ నుంచి మోయాబు దేశం అంటే ఒక అన్యుల దేశము కదండి. ఆ మోయాబు దేశంలో ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, నా యొక్క తల్లిదండ్రులు, నాకు అర్థం కాని స్థితిలో ఉన్నాను నేను, నా తల్లిదండ్రులు నీ దగ్గర ఉంచవా అని ఆ యొక్క మోయాబు దేశంలో ఉన్న రాజును రిక్వెస్ట్ చేస్తున్నాడండి దావీదు. చూసారా అండి, ఆ యొక్క ప్రతి స్థలము మారుతా ఉంది దావీదుకి. మొదట నోబులో నుంచి గాతుకు వచ్చారు, ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలో వచ్చారు, గుర్తుపట్టేశారు. అక్కడి నుంచి మరలా ఒక గుహలోనికి వచ్చారు, ఆ గుహలో నుంచి మోయాబు దేశానికి వచ్చారు. అక్కడ తల్లిదండ్రులను అప్పగిస్తున్నారు. మొదటి సమయాలు 22:34. తరువాత ఒక ప్రవక్త ద్వారా దావీదు ఈ విధంగా హెచ్చరింపబడ్డాడు. ఏమంటే 22:5 అండి. మొదటి సమయాలు, దావీదు కొండలలో కాపురం ఉండుచుండగా గాతు ప్రవక్త కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో జొచ్చెను. చూసారా అండి, ఆయన యొక్క ప్రాంతము ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, నువ్వు నేను కూడా అంత అలాగా వెళ్ళిపోతున్నా ఉన్నామండి కష్టాలలో. నోబు ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ ఆకలేసి అక్కడ అబిమేలు దగ్గర ఉందాంలే అనుకునేటప్పటికీ అక్కడ సౌలు ఆ యొక్క పనివాడున్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ ఆకీషు రాజు దగ్గరకు వచ్చారు. అయినా కూడా అక్కడ ఏం జరిగిందండి, వాళ్ళందరూ గుర్తుపట్టేశారు దావీదుని. గుహలోకి వెళ్ళిపోయారండి. ఇంకా హీనస్థితి అయిపోయింది. ఆ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఉండొద్దు అని చెప్పి ఆ గుహలోనికి చెప్పి ఒక ప్రవక్త ద్వారా దేవుడు చెప్పడం ద్వారా మరలా అడవిలోకి వెళ్ళిపోయారు. చూసారా అండి, అలా వెళ్తూ ఉన్నప్పుడు దావీదు ఏం చేశారండి, బాధపడిపోయారా? నా జీవితం ఇంతే, నేను చనిపోయినా బాగుండేది, నేను ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి అనుకోలేదు. ప్రతి ఒక్క కీర్తన రాస్తూ దేవుడు ఏ విధంగా నాకు సహాయం చేస్తారో, సహాయం అందక ముందే దేవుడు నాకు సహాయం చేశారని నమ్మి కీర్తిస్తూ ఉన్నాడండి దేవుణ్ణి. దేవుణ్ణి. ఏ విధంగా అయితే ప్రతి ఒక్క కీర్తనలో ఆయన ఏ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం చేంజ్ అయిందేమో కానీ, ఆ ప్రాంతంలో మార్పు వచ్చిందేమో కానీ, దావీదు యొక్క హృదయంలో ఉన్న దేవుని యొక్క విశ్వాసంలో మాత్రం మార్పు రాలేదండి. అదండి మనం చేయాల్సింది. కష్టాలలో బాధల్లో ఉన్నప్పుడు మన యొక్క స్థితులు మారుతూ ఉండొచ్చు, మన యొక్క పరిస్థితులు కదిలించబడుతూ ఉండొచ్చు, అర్థం కాని స్థితిలో నువ్వు నేను ఉండొచ్చు, ఆదరణ లేని స్థితిలో నువ్వు నేను ఉండొచ్చు, ఏదో మన భూమి అంతా షేక్ అయిపోతుండొచ్చు, మన కాళ్ళ క్రింద ఉన్న భూమి అంతా ఏంటి జీవితం అనిపించుండొచ్చు, కానీ మన హృదయంలో విశ్వాసం మాత్రం తొణగకూడదండి. అదే అండి దావీదు జీవితంలో జరిగింది. అంతేకాదు, ఆ గుహలో ఆయన దగ్గరికి ఆయన పరిస్థితి అర్థం కాకపోతే తన తల్లిదండ్రులు 600 మంది వచ్చినప్పుడు నువ్వే నా శరణము, నువ్వే నా ఆశ్రయము ప్రభా అని దావీదు అన్నాడండి. ఎక్కడి నుంచి వచ్చిందండి విశ్వాసం? మనం అనుకుంటాం కదా, దావీదు ఒక గొర్రెల కాపర నుంచి ఒక రాజస్థానంలోనికి వెళ్ళాడు అంటే ఏదో ఒక ఇన్స్టెంట్ గా వెంటనే త్వరగా జరిగిపోలేదండి. దావీదు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ఈ మధ్య ప్రయాణంలో దేవుడు ఆయన యొక్క విశ్వాసాన్ని చూశాడు, దేవుడు ఆయన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరుస్తున్నప్పుడు ఆయన దేవుడికి లొంగిపోవడం చూశాడు, దేవుణ్ణి నమ్మడం చూశాడు. అంతేకాకుండా దేవుడి యందు ఎంత విశ్వాసం ఉందో, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన శక్తి ఎంతదో దేవుడు చూశాడు. కాబట్టి ఇక్కడ నుంచి దావీదు ఇక్కడ వరకు వెళ్ళాడండి, ఒక రాజస్థానంలోనికి వెళ్ళాడు. ఇదే కదా అండి దావీదు చేసింది. తన కష్టాలలో బాధల్లో ఉండడానికి ఇల్లు లేకపోయినా నువ్వే నా ఆశ్రమయ్యా, నువ్వే నా కోట ప్రభువా అని దేవుణ్ణి స్తుతించాడు.